ఓం నమ శివాయ. కార్తీక పురాణం 26వ అధ్యాయము. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను. ఆ విధంగా ముకోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువరలోకము, పాతాళలోకము, సత్యలోకము తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తన్ను రక్షించేవారు లేకపోవడిచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ అంకిత రక్షింపము. నీ భక్తుడివైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను కాను. ముకోపిని మహా అపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడము. బ్రాహ్మణుడైన భృగుమర్షి నీ యురముపై తన్నినను సహించితివి. ఆ కాళి గురుత నేటికి నీ వక్షస్థలమునందున ఉన్నది. ప్రశాంత మనస్కుడివై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపర విధముల ప్రార్థించును. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించు చూచి శ్రీహరిలో చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడువు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడదుకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే ఆపదను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపమును ధరించి దుష్ట శిష్ట రక్షణ గావింతును. నీ కారణముగా అంబరీషుని శపించుతుని. నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందున ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబరీషు ధర్మయుక్తముగాను ప్రజాపాలన చేయుచును. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదంతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథి వేయి వచ్చి కూడా నేను వేళకి రాని ఎడ్ల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పినైతివి. అతడు వ్రతభంగములకు భయపడి నీ రాకకై చూచి జలపానం మాత్రమే చేసను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహాశాంతిని పవిత్రతను చేయదగినదే కదా. జలపానము రించిన మాత్రము నా భక్తుని దూషించి శపించితివా? అతడు వ్రతభంగములకు భయపడి జలపానం చేసినవాడు, కానీ నన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బతిమాలి నన్ను శాంతింపచేయి చూచెను. ఎంత బతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మల్లో అనిపించుదని పలికి వాడు నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచున్నాడు, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపం అతను వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణముగా దూషించితివి. అతన్ని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపము లోకోపకారము కనకై నేనే అనుభవించును. అది ఎట్లనగా, నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పమున మనుమును రక్షించే నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపను మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యకశ్ముని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశ్ముని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిగాను పాతాళలోకమునకు తొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణవే జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడే జన్మించుతును. పిదప యదువంశము శ్రీకృష్ణుగాను, కలియుగమందున బుద్ధుడుగాను, కలియుగాంతముగా విష్ణు చిత్తుడుగాను, విప్రునియంట కలికిగాను అనే పేరున జన్మించి అశ్వారూఢుండనే పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల అందరును మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపం ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేదును. ఇటు నా దశావతార సదా స్మరించి వారికి సమస్త పాపంలో హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని సంగదును. ఇది ముమ్మాటికి తథ్యం. షడ్వింశాధ్యాయం 26వ రోజు పారాయణ సమాప్తం.